వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్. ఫ్రెండ్స్, నేను మొన్న వీడియోలో చెప్పాను కొంచెం ఫీవర్ గా ఉంటుంది, బాగోట్లేదు, పచ్చళ్ళు ఏం కర్రీస్ ఏం చేయట్లేదు అని చెప్పాను. ఇప్పుడు మ్యాంగోస్ వెళ్ళిపోతున్నాయి, అంటే పెద్ద మామిడికాయలు అయిపోతాయి ఏమో రసాలు అన్నట్టు నేను కొంచెం ఒంట్లో బాగోపోయినా ఓపిక చేసుకొని పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా పెద్ద రసాలు కానీ చిన్న రసాలతో కానీ అలాగే పుల్లగా ఉన్న కాయలతో పెడతాము. జలాలు అని కొబ్బరి మామిడి అని అలాంటి వాటితో చిన్నప్పటి నుంచి పెట్టము. అందుకనే మళ్ళీ పెద్ద రసాలు అవి అయిపోయినాయి అంటే అవి పండుగలకు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ పచ్చళ్ళు పెడతానికి మనకి ఉండదు, మళ్ళీ జలాలు వచ్చేస్తాయి. అందుకని నేను పెద్ద రసాలు ఉండగానే గవ్వుకొని వెళ్ళి రైతు బజార్ వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే తురుము పచ్చడి. ఈ తురుము పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. టిఫిన్లోకి తినడానికి కానీ, రైస్లో తినడానికి కానీ, రోటీలోకి కానీ, అట్లలోకి కానీ చాలా అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అసలు చిన్నపిల్లలకి అయితే కనుక వాళ్ళు మామిడికాయ పచ్చడి అయితే నాకు మామిడికాయ ముక్కొద్దు అది ఇది అని అంటూ ఉంటారు. ఇదైతే అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం తురిమేస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం నెయ్యి ఆ పచ్చడి వేసి కలిపి పెట్టేస్తే ఫుల్గా తింటారు, మంచిగా బాగుంటది, వాళ్ళకి హెల్త్ కూడా మంచిది. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి స్కూల్కి వెళ్ళే టైంలో ఒక్కొక్కసారి వంట రెడీ అవ్వలేదు అనుకోండి, ఇలాంటి తురుము పచ్చడి ఉంటే వాళ్ళకి మంచిగా అది మామిడికాయ పచ్చడి కలిపేసి కొంచెం పెరుగన్నం పెట్టి పంపించేసేయచ్చు. చాలా టేస్టీ ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఒకసారి దానికి ఏం కావాలో చూద్దాం. నేను వచ్చేసి ఇట్లాగా మ్యాంగోని మొత్తం తురిమేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. ఇది కూడా మీకు కప్పు కొలతలతోనే నేను చూపిస్తూ ఉంటాను. ఇంత మ్యాంగోస్ని తురిమి పెట్టుకున్నా. దానికి కావాల్సింది నూనె, సాల్ట్, కారం, ఆవాలు, మెంతులు, పసుపు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు. ఈ పచ్చడి విధానానికి ఎట్లాగా అన్నది ముందు చూపిస్తాను నేను. దానికంటే ముందు మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని దాన్ని మనం పొడి చేసుకుందాము, తర్వాత కలిపే విధానం చూపిస్తాం. ఓకేనా? మనము ముందుగా ఆవాలు వేపుకుందాము పచ్చడికి. ఇవి వచ్చేసి ఏంటంటే సన్న ఆవాలండి. పచ్చడికి చాలా టేస్ట్ బాగుంటుంది. లావు మన కూరలో వేసుకునే ఆవాలు కాదు, చాలా సన్నవి, చాలా పచ్చడిలోకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకనే చూసి నేను తీసుకున్నా. లావు ఆవాలు అన్నది మా పచ్చడి అంత టేస్ట్ ఉండదు. మీరు ఒకవేళ పచ్చడి చేయాలి అనే ఉద్దేశం ఉంటే చిల్లర షాపులో అడగండి, సన్న అవ్వాలని అడగండి, అడిగితే వాళ్ళు ఇస్తారు. మనకి కూరకు వాడుకునేది ఈ కాదు, కొంచెం లావి వాడుకుంటాం మనం. నేను ఇలాగా చేత్తో కలుపుతా ఉంటుంటే మా కెమెరామ్యాన్ ఏమంటాడంటే, ఏంటి మేడం స్పూన్లు గరిటలు లేవా అని అంటూ ఉంటారు. లేవా అని కాదు, ఏంటంటే కొంచెం వేడి తట్టుకుంటాం కాబట్టి ఇలా ఇలా కలుపుతా ఉంటా. మరి తోలు ఊడిపోయే వేడైతే కనుక నేను కూడా కలపలేను కదా. జస్ట్ కొంచెం ఇప్పుడే కాబట్టి మనం వేసింది కొంచెం కొంచెం అట్లా అట్లా అంటూ ఉంటా. అది హీట్ ఎక్కింది అనుకోండి, నేను కూడా గరిటె కానీ స్పూన్ కానీ పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నా. అందుకని మొన్న ఒక వీడియోలో కూడా నేను అట్లాగే అంటే మా కెమెరామెన్ అట్లాగే అంటారు, ఏం మేడం స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పొచ్చు కదా అని అంటాను. అందుకనే మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే అంటుంటే లేదు ఇప్పుడు చెప్దాం అనుకొని. అవునా కదా ఫ్రెండ్స్, మీరు చెప్పండి. లైట్గా వేయంగానే కొంచెం వెచ్చగా ఉంటాయి అంతే, మనకి కాలిపోయి తోలు ఊడిపోయి అంత హీట్ అయితే రాదు కదా. అందుకని స్టార్టింగ్ లో కొంచెం అట్లా 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 అంటే ఏం అవదు, తోలేం ఊడదు, మన తోలు కూడా వెళ్ళి దానికి అతుక్కోదు. అందుకని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నాకు కూడా భయమే కదా. అందుకని ఇప్పుడు స్పూన్ కానీ గరిటె కానీ పెట్టుకొని మనం కలుపుతూ ఉంటాము. మనకి ఆవాలు అన్నది ఎగిపోయినాయండి, తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే మెంతులు కూడా వేసుకుందాం. మెంతులు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేసుకుందాం. మనకి మెంతులు కూడా వేగిపోయినాయండి. మెంతులు కూడా తీసేస్తున్నాను నేను. మనం ఆవాలని మిక్సీలో వేసుకుందాము. మనకి ఆవాలన్నది మెత్తగా అయిపోయినాయండి.
మనకి ఆవు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మెంతులు వేసుకుందాము. మనకి మెత్తగా అయిపోయిందండి. మెంతిపిండి కూడా రెడీ అయిపోయింది. ఇవి కొంచెం చల్లారనిస్తే అప్పుడు, ఎందుకంటే మిక్సీ అన్నది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అన్నది పోయిన తర్వాత కొంచెం చల్లగాల్లో పెట్టిన తర్వాత అప్పుడు మనం చల్లారిన తర్వాత కలుపుదాం. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయ కూడా మిక్సీలో వేసుకుందామండి. ఎందుకంటే తురుము పచ్చడికి మిక్సీలో వేస్తేనే బాగుంటుంది అనమాట. అట్లాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చడి కూడా ఇలాగా మిక్సీలో వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి చాలా బాగుంటుంది. మనకి ఆవకాయ పచ్చడి వచ్చేసి ఏంటంటే విడిగా కొన్ని వేసుకోవాలి, కొన్ని మిక్సీ వేసుకుంటే అది చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మన ఎల్లిపాయ కూడా మిక్సీ వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చడి కలిపే విధానం చూద్దాం. ఇది వచ్చేసి తురుము పచ్చడికండి. తురుము పచ్చడి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాము. అసలు ఈ తురుము పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, నేను కొలుసుకున్నాను, మీ ముందు మళ్ళీ చూపిస్తున్నాను. నాకు 4 కప్పులు వచ్చినాయండి. ఒకటి, 2, 3, 4, ఇప్పుడు ఈ 4గిట్లకి కొలత చూద్దాము. ఈ 4గిట్లకి కొలత వచ్చేసేయండి. నేను కారం 4 గిన్నెలకి నేను మ్యాంగో తురుముకి నేను 1 కప్పు కారం తీసుకుంటున్నానండి. సాల్ట్ వచ్చేసి నేను 3/4 కప్పు తీసుకున్నాను. కప్పు నిండా తీసుకోలేదు, ఎందుకంటే మనం 3వ రోజు చూస్తాం కదా, అప్పుడు చాలా పోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆవు పిండి అండి. మరి అరకప్పు కాదు, కొంచెం అరకప్పు కంటే తక్కువగానే తీసుకున్నాను నేను. ఆవు పిండి సరిపోతుంది, ఈ పచ్చడికి ఇంత కొలత సరిపోతుంది. మెంతిపిండి వచ్చేసి చాలా తక్కువ అండి, 1/4 కూడా ఉండదు, అంత తీసుకున్నాను మెంతిపిండి. పసుపు వచ్చేసి 2 స్పూన్లు వేసుకుంటున్నా, చాలా చిన్న స్పూన్ ఇది. తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్. నేను ఎల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈ తురుము పచ్చళ్ళు అన్నది ఎల్లుల్లిపాయ ముక్క చక్కగా కూడా ఎల్లుల్లిపాయ కాకుండా ఇలాగేస్తేనే బాగుంటుంది. ఆ ఊడుపులు అన్నది మంచిగా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకుందామండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. అసలు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మనం ఈ పచ్చడిని కొంచెంగా చేసుకుంటే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చండి. లేదు సంవత్సరం నిలవ ఉండాలి అంటే తాలింపు అవసరం లేదు. లేదు ఒక కాయతో గనక ఇలా తురుము పచ్చడి పెట్టుకుంటే తాలింపు పెట్టుకోండి, అలా కూడా బాగుంటుంది తాలింపు పెట్టుకుంటే. చూడండి మనకి రెడీ అయిపోయింది పచ్చడి అనేది. మనం ఇంతవరకు నూనె పోసుకోలేదు దీంట్లో వచ్చిన రసంతోనే మనకి కారం ఉప్పు అన్ని ఆవుపిండి మెంతిపిండి అంతా కలిసిపోయింది. ఇలాగా టేస్ట్ కూడా చూడొచ్చండి. ఈ పచ్చడి అనేది ఇప్పుడు అన్నంలో వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తురుముతా ఉంటుంటే మనకి దీంట్లో నుంచి రసం వస్తుంది కదా, ఆ రసానికి ఉప్పు కారం అంతా సరిపోతుంది. లేదు అని అంటే రేపన్నా సరే వేసుకోవచ్చు, కానీ ఈ రోజు వేసుకున్నా సరే బాగుంటది. ఒకసారి టేస్ట్ చూద్దాము. అసలు కలుపుతా ఉంటుంటేనే నోట్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అండి మాట్లాడుతూ ఉంటుంటే. ఎంత బాగుందంటే మనకి చిన్న మామిడికాయ పచ్చడన్నా పెద్ద మామిడికాయ పచ్చడన్నా మాగాయ పచ్చడన్నా ఏదన్నా సరే ఒక 3 days ఆగినా తినాలి. ఇదైతే అట్లా కాదండి, అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేసేయవచ్చు. ఇది వచ్చేసి 1 లీటర్ అండి. పల్లి నూనె తీసుకున్నా. పల్లి నూనె పచ్చడికి చాలా చాలా బాగుంటది అనమాట. ఇంతవరకు ఆయిల్ పోయలేదు, ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. పచ్చళ్ళు అన్నిటికి ఏదన్నా సరే వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పచ్చడికి చాలా బాగుంటదండి. మనకి 1 లీటర్ నూనె సరిపోతుందండి. లీటర్ నూనె మంచిగా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇదంతా మనకి పేస్ట్ లాగా ఉంది కాబట్టి మనకి నూనె అట్లా కనబడుతుంది, కానీ మంచిగా అది కూడా వేసి కలిపేస్తే నూనె అనేది అసలు మనకి కనబడదు. ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పాడవకోకుండా ఉండాలి అంటే దానికి ఫుల్గా పచ్చడి పైన మంచిగా నూనె ఉంటేనే పచ్చడి పాడవకోకుండా ఉంటదండి. అట్లాగే ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కొలత తక్కువైందంటే బూజు పట్టిద్ది. నూనె కూడా మంచిగా ఉండాలి, దానిపైన ఎక్కువగా ఉండాలి. తడి పొడిగా ఉంటే పైన అంతా బూజు పట్టేసినట్టు తెల్లగా వస్తాయి ముక్కలన్నీ. చూడండి ఇప్పుడు ఇది కూడా నూనె పోసేసుకుందాం. వన్ లీటర్ కరెక్ట్గా సరిపోద్దండి లెక్క, నాకు తెలుసు, కొలత తెలుసు. చూడండి నేను 1 లీటర్ నూనె పోసుకున్నాను కదా, పల్లీల నూనె మంచిగా కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఎక్కడ కూడా ఆయిల్ మనకి కనబడట్లేదు. నేను చెప్పాను కదా కొలత నాకు తెలుసు అని, అందుకని ఆ కొలత ప్రకారమే నేను పోసేసుకున్నాను. చూడండి మనకి ఆయిల్ అనేది ఎక్కడ కనబడట్లా. ఇందాక ఎంత ఉంది, పైదాకా ఉన్నట్టు ఉంది కదా, చూడండి సరిపోయింది మనకి ఆయిల్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసుకొని ఒక 1 hour 2 hours ఆగిన తర్వాత మనం జాడీలో కానీ లేదు అని అంటే ఏమైనా గాజు సీసాల్లో కానీ పెట్టించుకుంటే మనకి సంవత్సరం పాటు ఉంటుందండి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కలర్ మారిపోకుండా ఇంకా ఎప్పుడు చూసినా సరే అప్పటికప్పుడు పట్టినట్టు కొత్త పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, మనం ఒక 1-2 గంటలు అంటే మ్యాక్సిమం ఒక 2 గంటలు ఆగిన తర్వాత అప్పుడు చూద్దాం. ఈ ఉప్పు కారాలు ఈ మసాలాలు అన్నిటికి మనం తీసుకునే మ్యాంగో తురుముకి పట్టి ఇంకొంచెం టేస్ట్ ఇస్తుంది అనమాట.